దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిహారం. ప్రియులారా, ఇక్కడ ప్రభువైన యేసు యొక్క శక్తివంతమైన మాటలు మనం గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22-24 వచనాలు. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమునర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ప్రియులారా, ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబు రాలేదు అని బాధపడుతూ ఉంటాం. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం మనకు క్షమాగుణం లేకపోవడమే. ప్రియులారా, మనము మనస్సులో ఇతరుల మీద ద్వేషాన్ని, ఇతరుల మీద కక్షను, పగను పెంచుకుంటూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. ప్రియులారా, మన హృదయంలో పగ ద్వేషం పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. సరికదా, మనకు మనశ్శాంతి కూడా కరువవుతుంది. మన తలలో పెద్ద అగ్నిపర్వతం పగలడానికి సిద్ధంగా ఉంది. రాత్రి పగలు సాతాను మన పగనెలా తీర్చుకోవాలి, లేక ఆ వ్యక్తికి నేనెలా పాఠం చెప్పాలి అని పదే పదే జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రియులారా, ఈలోగా మన పనిలో సంతోష సమాధానాలను, ఏకాగ్రతను మనం కోల్పోతాం. సాతానుకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? దేవుని కొరకు జీవించడానికి, ఆయన అనుగ్రహించిన ప్రతి క్షణాన్ని ఆనందముతో అనుభవించడానికి ఇతరులను క్షమిందాం. మనము దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి దేవా. అనేక మంది బలహీనులైన బిడ్డలున్నారు. వారిని మీరు బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానము చేత బిడ్డలు నింపండి. జ్ఞాపక శక్తిని ఇవ్వండి. పరీక్షలలో మంచి విజయాన్ని ఇవ్వండి. అదే రీతిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ సేవ పరిచర్య చేయుచున్న
ప్రతి సేవకుని మీరు దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల్ని దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానము వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, తండ్రి, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని, మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.